శ్రీకాకుళంలో డయేరియా కేసులు నానాటికి పెరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతవాసులు భయపడిపోతున్నారు. ఈ మహమ్మారి నగరవాసులను భయపెట్టడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? నీటి కాలుష్యం. రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా కాలువల తవ్వకాల సమయంలో మంచినీటి సరఫరా పైప్ లైన్లు పగిలిపోయి వాటర్ పొల్యూట్ అయిపోయింది అని ఓ అంచనా. ఇలాంటి అనుమానాన్ని పక్కన పెడితే మానవ తప్పిదం వల్ల కూడా నగరవాసులు కలుషిత నీరు తాగుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వస్తున్న డ్రైనేజ్ మొత్తం ఎక్కడ కలుస్తుందో తెలుసా? నాగావళి నదిలో కలుస్తోంది. ఈ నది నీటిని తిరిగి సిక్కోలు వాసులు తాగుతున్నారు. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. శ్రీకాకుళం ప్రజల్ని వణికిస్తున్నటువంటి పేరు గత 5 రోజులుగా ప్రబలుతున్నటువంటి డయేరియా ఏదైతే ఉందో దీంతో శ్రీకాకుళం పట్టణ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మహమ్మారి అనేది ఏ రకంగా ప్రబలింది అనేటటువంటి విషయానికి వచ్చినట్టయితే వాటర్ పొల్యూట్ అయిన కారణంగానే ఇది ప్రబలింది అనేది ఒక ప్రాథమిక అంచనా. ఇంజనీరింగ్ వర్క్స్ చేసేటప్పుడు అంటే రోడ్డు వైడింగ్స్ చేసేటప్పుడు ఆ కాలువల్లో ఉండేటటువంటి వాటర్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి పగిలి ఈ మురికి వాటర్ అనేది అందులో కలవడం కారణంగా ఆ వాటర్ని స్థానిక ప్రజలందరూ తీసుకోవడం కారణంగా ఈ డయేరియా ప్రబలింది అనేది ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే వర్క్స్ జరిగేటప్పుడు పొరపాటున అలాంటి మిస్టేక్స్ జరిగేటప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. దాన్ని తప్పు అది రైట్ అని చెప్పలేము, కానీ ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాలి. అలాంటప్పుడు ముందస్తు జాగ్రత్తలు కూడా కొన్ని తీసుకోవాలి. అయితే పనులు చేసేటప్పుడు జరిగేటటువంటి పొరపాట్ల విషయానికి వస్తే పక్కన పెడితే వాంటెడ్గానే జరుగుతున్నటువంటి పొరపాట్ల సంగతి ఏంటి అనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే పట్టణ ప్రజలు కావచ్చు, లేకపోతే కొన్ని సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళు వాడినటువంటి వాటర్ని, డ్రైనేజ్ వాటర్ని, వీటన్నింటినీ కూడా డైరెక్ట్గా నదుల్లోకి విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి. పబ్లిక్ లేదంటే ప్రైవేట్ సంస్థలు అలా విడిచిపెట్టాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం 3-4 దగ్గరలో శ్రీకాకుళంకి సంబంధించినటువంటి వేస్టేజ్ వాటరు, డ్రైనేజ్ వాటర్ అనేది కూడా నాగావళి నదిలో కలుస్తున్నటువంటి పరిస్థితి. డే నైట్ జంక్షన్ దగ్గర ఆ శ్మశానం ఏదైతే ఉందో శ్మశానం దగ్గర ఒక దగ్గర మొత్తం వేస్టేజ్ మొత్తం అక్కడ వచ్చి కలుస్తుంది. ఒకటి, రెండోది పొన్నాడు బ్రిడ్జ్ దగ్గర కలుస్తుంది. ఈ 2 విషయాలను పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్, ఇక్కడ మనం చూడొచ్చు. అక్కడ మన కెమెరామెన్ చూపిస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో అదంతా గవర్నమెంట్ హాస్పిటల్. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేటటువంటి వచ్చే పేషెంట్లు కావచ్చు, వాళ్ళు యూజ్ చేసే వాటర్ కావచ్చు, అదంతా కూడా దానికి సంబంధించిన డ్రైనేజ్ అంతా కూడా డైరెక్ట్గా వచ్చి నాగావళి నదిలో కలుస్తుంది. మనం చూడొచ్చు. అక్కడ మనం హాస్పిటల్ చూస్తున్నాం, దాంతోపాటు ఆ డ్రైనేజ్ ఏ రకంగా వస్తుంది ఏంటి అనేది మనం చూస్తున్నాం. ఒక్కసారి ఫస్ట్ నుంచి ఆ హాస్పిటల్ నుంచి ఆ కాలువ నుంచి ఒక్కసారి ఆ ఫ్రేమ్ ఒక్కసారి అలా చూపించండి లక్ష్మణ్. అది మనం చూడొచ్చు. ఆ ఫ్రేమ్లో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. అది ఎలా కనిపిస్తుంది అనేది మనం చూడొచ్చు. ఈ మురికి వాటర్ అంతా డైరెక్ట్గా వెళ్ళి నాగావళి నదిలో కలుస్తుంది. ఒక్కసారి ఇలా ముందుకు మనం వెళ్తే ఆ నాగావళి నదిలో ఎలా కలుస్తుంది అనేది కూడా మనం చూడొచ్చు. ఇలా కలుస్తుంది. ఇలా కలిసేటప్పుడు ఈ వేస్టేజ్, ఈ డ్రైనేజ్ వాటర్ అనేది నాగావళి నదిలో కలిస్తే ఇదే నాగావళి వాటర్ అనేది మళ్ళీ ప్రజలకి అందిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి వాటర్ని తాగితే ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? అది కూడా గవర్నమెంట్ సంస్థ, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చేటటువంటి వేస్టేజ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేదే అనారోగ్యంతో. మళ్ళీ ఎక్కడి నుంచే అనారోగ్యం మళ్ళీ మొదలవుతుంది అని అంటే మనం ఏ రకంగా చూసుకోవాలనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వేస్టేజ్ వాటర్ అంతా ఇప్పుడు ఎలా ఉంది, అదే వర్షాకాలం అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు మామూలుగా అయితే ఏదైనా సరే వేస్టేజ్ వాటర్ డైరెక్ట్గా నదుల్లో కలపడం అనేది పర్యావరణ చట్టాలకి వ్యతిరేకం. ఖచ్చితంగా ఎస్టీపీలని ఏర్పాటు చేసి ఈ డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేసి ఆ శుద్ధి చేసిన వాటర్ని నదుల్లో కలపాలి. ఆ నదుల్లో కలిపిన తర్వాత ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో దాంతో మిగిలిపోయిన వేస్టేజ్ ఏదైతే ఉందో దాంతో ఎరువుల్ని కూడా తయారు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటివి చేయాలి. కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా నదుల్లోనే ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో, ఈ డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గానే నదుల్లో కలిపేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నాగావళి నదిలో ఎలా కలుస్తుంది అనేది మనం క్లియర్గా చూడొచ్చు. అక్కడ ఒక్కసారి ఆ ఫ్రేమ్ కొంచెం క్లియర్గా పెట్ట లక్ష్మణ్, అది మనం చూడొచ్చు. అక్కడ అలా కలుస్తుంది. అంటే ఇదే వాటర్ని ఇక్కడ ఈ నది వాటర్ ఎక్కడైతే కలుస్తుందో ఇక్కడి నుంచి ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి ఈ నాగావళి నది అనేది బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఈ హాస్పిటల్ దగ్గర కలిసినటువంటి వాటర్ నుంచి ఇంకా ముందుకు వెళ్తే, అంటే ఆ నది పారుతున్నటువంటి లైన్లో ఇంకా ముందుకు వెళ్తే అక్కడ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఆ వాటర్ ప్లాంట్ల దగ్గర ఈ వాటర్ మళ్ళీ నది వాటర్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ నగర ప్రజలకు తాగడానికి ఇస్తున్నారు. మరి ఆ వాటర్ తాగేటప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది మనం ఈజీగా అంచనా వేయచ్చు. కాబట్టి మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు, ఏదో ఇంజనీరింగ్ వర్క్స్ వలన కానీ లేదంటే ఇంకోటో జరిగిన పొరపాట్ల వల్ల అనేది జరుగుతుంది, మిస్టేక్స్ అక్కడ జరుగుతున్నాయి, దాని వలన సమస్యలు వస్తున్నాయి అనేది నిజమే. కానీ ఇలాంటి వాటర్ వలన ప్రాథమికంగా మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్టీపీలని ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ సంస్థలు లేదంటే ప్రజలు విషయం పక్కన పెడితే చివరికి గవర్నమెంట్ సంస్థలు, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చిన వేస్టేజ్ కూడా ఇలాగే ఇందులో నదుల్లో కలిస్తే పరిస్థితి ఏంటనేది ఇక్కడ ప్రశ్నలు లేవనెత్తినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కలుషితం అవుతున్న నీటిని సేకరించి కోడి రామ్మూర్తి స్టేడియం దగ్గరలో ఉన్న వాటర్ ప్లాంట్ ద్వారా నగరవాసులకు నీటి సరఫరా జరుగుతోంది. మురుగునీటిని డైరెక్ట్గా నదిలోకి విడుదల చేయడం పర్యావరణ చట్టాలకు విరుద్ధం. ఎస్టీపీలను ఏర్పాటు చేసి మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాత మాత్రమే నదిలోకి విడిచిపెట్టాలి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఈ నీటిని తాగితే ఈరోజు డయేరియా, రేపు మరో వ్యాధి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. ప్రస్తుతం మనం వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్నాం. శ్రీకాకుళం నగర ప్రజలకి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ వాటర్ ప్లాంట్ నుంచే నగరవాసులందరికీ కూడా వాటర్ని అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వాటర్ ప్లాంట్ అనేది నదికి సంబంధించి ఏ ప్లేస్లో ఉంది, ఏందని నది వద్ద ఏ ప్లేస్లో ఉంది ఏంటి అనేది మనం ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ముందు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ వాటర్ ఏదైతే ఉందో, హాస్పిటల్ డ్రైనేజీ వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉందో అదంతా నదిలో కలుస్తున్నటువంటి ప్లేస్ని మనం చూసాం. ఆ ప్లేస్ ఏదైతే ఉందో మనం అక్కడ కనిపిస్తుంది, ఆ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఆ బిల్డింగ్ దాటిన తరువాత ఆ హాస్పిటల్ ఉంది. అటు నుంచి నాగావళి నది అనేది అటు నుంచి ఇలా వచ్చి ఇలాగా నదిలో సముద్రంలో కళింగపట్నం దగ్గర కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే అంటే వాటర్ ఫ్లో, ఆ డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో, డ్రైనేజ్ వేస్టేజ్ ఏదైతే ఉందో అది కలిసిన తర్వాత ఆ వాటర్ అనేది ఇక్కడికి వచ్చి ఆ వచ్చినటువంటి వాటర్ని తీసుకొని ఆ పొల్యూటెడ్ వాటర్, ఈ వాటర్, నది వాటర్ అన్నీ కలిపి తీసుకొని ఇక్కడ ఆ వాటర్తో ఇక్కడ ప్లాంట్ దగ్గర ఈ వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వాటర్ని నగర ప్రజలకి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఎక్కడైనా సరే మురికి వాటర్ అనేది దిగువను విడిచిపెడితే కొంతవరకు చెప్పుకోవచ్చు. మామూలుగా అయితే మురికి వాటర్ని డైరెక్ట్గా నదుల్లో కలపకూడదు. నదుల్లో కలిపితే మాత్రం అది ఖచ్చితంగా చట్టరీత్యా, పర్యావరణ చట్టాలను బట్టి చూసుకుంటే అది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం. దానికి ఖచ్చితంగా ఎస్టీపీలను ఏర్పాటు చేసి శుద్ధి చేసిన తర్వాతే నదుల్లో విడిచిపెట్టాలి. కానీ కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో, ఆ ఎస్టీపీలు లేని పరిస్థితుల్లో నీటిని, మురికి వాటర్ని విడుదల చేస్తే అది ఎక్కడ అంటే దిగువను విడిచిపెట్టాలి. దిగువను విడిచిపెట్టకుండా ఎగువనే మురికి వాటర్ని విడిచిపెట్టి దిగువను వాటర్ ప్లాంట్లు పెట్టి ఆ వాటర్ని, అంటే మురికి వాటర్నే తీసుకొని ఆ నగర ప్రజలకు అందిస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సుమారుగా శ్రీకాకుళంలో మెజ్జిడి పంచాయతీలతో కలిపి మొత్తం 2.5 లక్షల మందికి పైగా జనాభా ఉన్నారు. ఈ 2.5 లక్షల మందికి కూడా ఈ అక్కడ పొల్యూట్ అవుతున్నటువంటి, అక్కడ హాస్పిటల్ దగ్గర కలిసిపోయినటువంటి ఆ డ్రైనేజ్ వాటర్ ఏది ఉందో, డ్రైనేజ్ చెత్త ఏదైందో అది ఆ వాటర్ అన్నది కలిసే కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్, ఈ వాటర్ ప్లాంట్లని ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ వాటర్ ప్లాంట్ల ద్వారా నీటిని అందిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు డయేరియా వచ్చింది అంటే, లేదంటే రేపు ఇంకొకటి రావచ్చు, ఇంతకుముందు ఇంకొకటి వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే, ముందుగా వాటర్ పొల్యూట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇటువైపు ప్రజలపైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది, ప్రైవేట్ సంస్థల పైన ఉంది. ప్రజలు, ప్రైవేట్ సంస్థల విషయం పక్కన పెడితే కనీసం ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా ఎంతవరకు బాధ్యతగా ఉంది అనేది మనం చూడాలి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చినటువంటి వేస్టేజే కంప్లీట్గా ఇక్కడ పొల్యూట్ అయ్యి ఆ వేస్టేజ్ని డైరెక్ట్గా నదుల్లో కలిపేస్తుంటే ఇంకా ప్రజలు కావచ్చు, లేదంటే ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలా బాధ్యతగా ఉంటారు అనేటటువంటి ప్రశ్నలు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు మనం చూసాం సుమారుగా 100 మందికి పైగా డయేరియాతో ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం కేవలం వాటర్ పొల్యూషన్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా
ఇక్కడ ప్రభుత్వమే బాధ్యతగా ఉండలేనప్పుడు ప్రజలు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు ఏ విధంగా బాధ్యతగా ఉంటారు అనేటటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం అక్కడ ఎస్టీపీలని ఏర్పాటు చేసి వచ్చినటువంటి నగర ప్రజలు వాడేటటువంటి వాటర్ కావచ్చు, లేదంటే సంస్థలు వాడేటటువంటి వాటర్ కావచ్చు, ఇవంతా డ్రైనేజ్ అంతా కూడా శుద్ధి చేసి నదుల్లోకి విడిచిపెడితే అప్పుడు ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నగర ప్రజలు ఈరోజు సుమారుగా 80 నుంచి 85% మంది డైరెక్ట్గా వచ్చి మున్సిపల్ వాటర్ ఏదైతే వస్తుందో ఆ మున్సిపల్ వాటర్నే తాగుతున్నటువంటి పరిస్థితి. వాటర్ ప్లాంట్లు అంటే బిస్లరీ వాటర్ని కూడా తాగే వాళ్ళు చాలా తక్కువ మంది, 15 to 10% మంది మాత్రమే తాగుతున్నారు. ఈ మున్సిపల్ వాటర్నే ఎక్కువ మంది తాగుతున్నారు. కాబట్టి దాన్ని చాలా శుద్ధి చేసి చాలా జాగ్రత్తగా పొల్యూట్ కాకుండా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ముందుగా ప్రభుత్వం పైన అయితే మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పేసి చెప్పాలి. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. మురుగునీరుని నేరుగా నదిలోకి విడుదల చేయకుండా ఎస్టీపీలను ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ హామీ ఇచ్చారు. ఇందుకోసం నిధులు మంజూరు చేశామని కూడా చెప్తున్నారు. వాటర్ పొల్యూషన్ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అంటున్నారు. మొన్న నారాయణ సార్ వచ్చారు, చెప్పారు కదా, అందులో టెండర్స్ పిలిచాం, ఎస్టీపీ ప్లాంట్స్ పెడుతున్నాం. దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి నదిలో అర్థాలు కూడా కలవనివ్వకుండా కలిసిన వాటికి అన్నిటికి కూడా ఎస్టీపీ ప్లాంట్ పెట్టి దాన్ని బాగు చేస్తాం తప్పకుండా. హింసే కాదు, త్రూ అవుట్ ది సిటీలో ఏదైతే అమృత్ 2O ఉందో, అమృత్ 2Oలో దాదాపు 74 కోట్ల వర్క్స్ వచ్చాయి. అందులో 24 కోట్లు వాటర్ ట్యాంక్ తీసిస్తే మిగతావన్నీ కూడా ఎస్టీపీ ప్లాంట్సే. ఎక్కడికక్కడ అవి రెడీ చేసి దాన్ని ఇప్పుడు చేయడానికి అదే ప్లాన్ చేస్తున్నాం. ఏం చేస్తాం, గత ప్రభుత్వంలో ఒక చిన్న ట్యాప్ పెట్టిన పాపాన పోలేదు, ఒక డ్రైన్లో ఒక పారడు మట్టి కూడా తీసిన పాపాన పోలేదు. తిరిగి లేనిపోయిన అవాకులు చవాకులు వచ్చి పేలుతారు ఈటంటూ వచ్చి. ఏం